ఈ ఉపవాస ప్రార్థనలో రెండవ దినముగా ఈ దినము దేవుడు మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుండి 18 వచనాల వరకు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయము మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ సమయము మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటల ద్వారా తండ్రి, మరి నీ వాక్యం ద్వారా నీవే మహిమ పొందండి. మాకు కావలసిన ఆత్మీయ ఆశీర్వాదాలను, ఆత్మీయ ఈవులను సమృద్ధిగా మీరు అనుగ్రహించండి. మాకు కావలసిన దీవెనలు మాకు మరి తీసుకొని రండి. మరి ఉపవాస కుడికలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారి కొండ మీది ప్రసంగం చాలా ఫేమస్ ప్రసంగం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రసంగాన్ని 5వ అధ్యాయంలో మొదలు పెడతాడు. 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు కొండ మీది ప్రసంగం ఉంటుంది. ఈ కొండ మీది ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్న జన సమూహాన్ని ఉద్దేశించి చాలా విషయాలు మాట్లాడతాడు. అందులో ఈరోజు మనం ఎంచుకున్న భాగము ఉపవాసము చేసేటప్పుడు ఎలా ఉండాలి. ఉపవాస ప్రార్థన చేస్తుంటారు, ఉపవాసం ఉంటుంటారు, ఎలా ఉంటున్నారు, ఎలా ఉండాలి అనేది ఈరోజు మనం తెలుసుకొనబోతున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ అంటున్నాడు, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి. వింటున్నారా? ఎలా ఉండాలంట? వేషధారులై ఉండాలా, వేషధారులు లేకుండా ఉండాలా? ధారణ లేకుండా ఉండాలి. ఉపవాసం ఉన్నారా? ఎప్పుడైనా మీరు ఉపవాస ప్రార్థన చేశారా? చేసినప్పుడు మీరు ఎలా ఉన్నారు? అయితే ఆనాటి కాలంలో ఉన్న ప్రజలు ఎలా ఉండేవారంటే, మేము ఉపవాసం ఉన్నాము అని ప్రజలందరూ అనుకోవాలి, తెలియాలని చాలామందికి కనపరుచుకునేవాళ్ళు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీరు ఉపవాసము చేస్తున్నప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి. అంటే ఏడుపు ముఖం పెట్టుకొని, లేకపోతే ముఖమంతా అదో రకంగా పెట్టుకొని మేము ఉపవాసం చేస్తున్నాము, ఎవరైనా మనల్ని అడగాలని బయటికి వెళ్ళి ఏంది ఇలా ఉన్నారేమిటి అని వారు అయినప్పుడు, ఏదో ఉపవాసం కదా అందుకే కొంచెం ముఖమంతా కొంచెం బలహీనంగా ఉంది అని చెప్పాలనే ఉద్దేశంతో మరి మనం అలా వేషధారుల వలె ఉండకూడదు. ఆనాటి ప్రజలు ఎట్లున్నారంటే, మీరు సున్నము కొట్టిన సమాధులు, మీరు సున్నం కొట్టిన సమాధులు. సున్నం కొట్టిన సమాధులు ఎలా ఉంటాయి? సున్నం కొట్టిన సమాధులు ఎలా ఉంటాయి? మీద పైన తెలుపుగా ఉంటాయి, లోపల ఏముంటాయి? ఎముకలు ఇవన్నీ ఉంటాయి. ఆనాటి కాలంలో వారు కూడా, అయ్యో వేషధారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు. అంటే లోపలేమో కంపు, పైకి మాత్రం నీట్గా గంభీరంగా గొప్ప భక్తి పరుల తీరు, వాళ్ళ మాటలు, వాళ్ళ వేషాలు, వాళ్ళ అవతారాలు. అయితే మీరు అలా ఉండకండి. మీరు ఉపవాస ప్రార్థన చేస్తారు, వేషధారణ చేస్తారు, ప్రయోజనం ఏముంటుంది? మీరు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మీరు వేషధారుల వలె ఉంటే దేవుడు మీకు ప్రతిఫలము ఇవ్వడు. మీరు ఉపవాసం చేస్తున్నట్టు అసలు ఎవరికి తెలియకూడదు కూడా, చెప్పవద్దు కూడా. ఓకే, నా మాట వింటున్నారా?
ఉపవాసం చేస్తున్నప్పుడు మీరు ఎవరికి చెప్పొద్దు. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుంటారు, అయితే వారు తమ ఫలము పొంది ఉన్నారు. అటువంటి వాళ్ళు వారి ఫలం వాళ్ళు పొందుతారు. దేవుని పిల్లముగా ఎప్పుడైతే మనం ముఖం వికారం చేసుకొని ముఖమంతా కూడా ఒక రకమైన బాధతో పెట్టుకొని ఏడుస్తుంటే పెట్టుకొని ఎవరైనా వచ్చి మళ్ళీ అడిగి ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావంటే నేను ఇది ఉపవాస ప్రార్థన కదా అని చెప్పి నువ్వు వేషధారణతో కనుక బ్రతికితే నీ ఫలము నీవు పొందుతావు. నీ ఫలం ఏంటి? నీ ఫలం ఏంటి? మనము ప్రతి పని చేసినప్పుడు ఒక ఫలాన్ని మనం ఆశిస్తాం. ఏ పని చేసినా ప్రతిఫలాన్ని మనం పొందాలని ఆశపడతాం. మనం ప్రార్థన చేసిన ప్రతిఫలం పొందుకోవాలి, వాక్యం చదివిన ప్రతిఫలం పొందుకోవాలి, మందిరంలోకి వచ్చిన ప్రతిఫలము పొందుకోవాలి. అలా ప్రతిఫలం పొందకుండా ఉంటే నీ ప్రార్థన, నీ ఆత్మీయ జీవితము వ్యర్థం. ఏంటి? వ్యర్థం. నీ ఉపవాస ప్రార్థనలో తగ్గింపు ఉండాలి. నీ ఉపవాస ప్రార్థన వాక్యంతో కూడినదే ఉండాలి. నీ ఉపవాస ప్రార్థనలో స్పష్టముగా ప్రార్థన కూడా ఉండాలి. నీ ఉపవాస ప్రార్థన చేస్తావు కానీ నీకు తగ్గింపు ఉండదు. నీ ఉపవాస ప్రార్థన చేస్తావు కానీ నీ ఉపవాసం ఉంటావు కానీ నీవు వాక్యం ధ్యానం చెయ్యవు. నీవు ఉపవాసం ఉంటావు కానీ అందులో ప్రార్థన ఉండదు. పైకి మాత్రం ఏమంటారు? మేము ఉపవాసం. ఎందుకున్నా ఉపవాసం? ప్రార్థన లేని ఉపవాసం వ్యర్థం అనండి. రైట్. కాబట్టి ప్రార్థనతో కూడిందై ఉండాలి నీ ఉపవాసం. నీవు ఉపవాసము చేస్తున్నప్పుడు మనుషులకు కనపడవలనని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడాలని నీవు ఉపవాసం చేస్తున్నప్పుడు నీ తలంటుకొని నీ ముఖము కడుక్కొనము. అంటే నిన్ను నువ్వు పవిత్రుడిగా చేసుకో. నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీవు మనుషులకు చూపించుకోవడం కాదు, నీ తండ్రికి కనబడాలి. నీ తండ్రికి కనబడకుండా నీవేమి చేసినా వ్యర్థమే, అవునా కదా? కాబట్టి కనబడవలసింది తండ్రికి, మనుషులకు కాదు. మనుషుల వల్ల నీకు ఏ ప్రతిఫలము దొరకదు. నీకు పరలోకమందున తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే నీ ఉపవాసం ఉన్నప్పుడు నిన్ను నువ్వు శుభ్రం చేసుకొని నిన్ను నువ్వు పవిత్రంగా ఉంచుకొని నీ తండ్రికి కనబడాలి అని ఆశపడాలి, కానీ మనుషులకు కనబడాలని మనము ఆశపడకూడదు. నేను ఈరోజు ఉపవాసం ఉంటున్నా, రేపు ఉపవాసం ఉంటున్నా, 3 రోజులు నేను ఉపవాసమే ఉంటున్నా, అందరూ నా గురించి మాట్లాడుకోవాలి, అందరూ నా గురించి తెలుసుకోవాలి, అందరూ నా గురించి ఆలోచన చేయాలి. ఆ భక్తుడు చూసారా 3 దినములు ఉపవాసం ఉన్నాడంట అని కనపరుచుకోవడానికి మనం ఉపవాసం ఉండకూడదు. మన ఉపవాసం ఎటువంటిదై ఉండాలి? తగ్గింపుతో కూడిందై ఉండాలి, ప్రార్థనతో కూడిందై ఉండాలి. అసలు మనము దేవుని సన్నిధికి ఉపవాస కూడికలో దేవుని సన్నిధికి రావడం వల్ల జరిగేది ఏంటో తెలుసా? ఆనాడు ఇశ్రాయేలీలు విశ్రాంతి దినమున దేవుని మందిరంలోకి వెళితే వారికి జరిగింది ఏంటంటే, ఒకసారి చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నేను నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను సూచనగా నేను నియమించితిని. నేనే వారిని పవిత్రపరచువాడను కాబట్టి దానికి సూచనగా నేను విశ్రాంతి దినాన్ని నియమించితిని. విశ్రాంతి దినం అంటే ఏంటంటే దేవుడు నన్ను పవిత్రపరిచేవాడు అనడానికి సూచన. నేనే నిన్ను పవిత్రపరిచేవాడను అని అనడానికి సూచనగా విశ్రాంతి దినములను నియమించాడు ఇశ్రాయేళ్లకు. ఈనాటి కాలంలో మన సహవాసం ఎందుకో తెలుసా? మన సహవాసం ఎందుకు? ప్రభు యొక్క మరణాన్ని ప్రచారం చేయడానికి, ప్రభు యొక్క మరణాన్ని ప్రచురించుటకు, ప్రభు బలలో పాల్గొనుటకు, ప్రభు బలలో పాల్గొని మన బలహీనతలు విడిచిపెట్టడానికి, అట్లాగే సహవాసం కొరకు, అట్లాగే పరిశుద్ధుల సహవాసంలో కూడి ప్రభువును స్తుతించడానికి ఈనాటి కాలంలో ఈ విధంగా సహవాసంగా కూడి మనము ప్రార్థన చేస్తుంటాం. ఈ ఉపవాస ప్రార్థన కూడికలు పెట్టుకున్నప్పుడు మనం ఆలోచించవలసిన విషయం, మనము చేస్తున్న ఉపవాసము దేవునికి అనుకూలంగా ఉండాలి. మనం చేసే ప్రార్థన దేవునికి మహిమకరంగా దేవుని సన్నిధిలో ఉండేలా ఉండాలి. అట్లాగే ప్రతిఫలం ఇచ్చేది
మన దేవుడని గుర్తించే విధంగా ఉండాలి. మనుషుల మెప్పు కొరకు ఉపవాసం చేస్తే మనుషులు నిన్ను మెచ్చుకుంటారేమో, అబ్బా ఎంత భక్తిపరుడు అని కొన్నిసార్లు నిన్ను మెచ్చుకోవచ్చు. కానీ అది నీ ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు, అది మంచిది కూడా కాదు. నేను మనుషులను సంతోషపెట్ట కోరుచున్నానా అని అపోస్తలుడైన పౌలు గారు తనను తాను ప్రశ్న వేసుకుంటాడు. నేను మనుషుల్ని సంతోషపెట్ట కోరుతున్నానా? కాదు కదా. మనం మనుషుల్ని సంతోషపెట్టే వారము కాదు. మనం మనుషుల్ని సంతోషపెట్టే వారము కాకుండా దేవుణ్ణి సంతోషపెట్టే వారముగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఉపవాసంలో ఈ విధంగా ఉంటామో, ఈ విధంగా ఉపవాస ప్రార్థనలో మనం గడుపుతామో, అప్పుడు రహస్యమందు చూచుతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. రహస్యమందు చూచే తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే నీ ఉపవాసం రహస్యముగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? రహస్యముగా ఉండాలి. ఎవరికి ఎలా ఉండాలంటే దేవునికి మాత్రమే తెలిసేలా నీ ఉపవాసము ఉండాలి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో 13వ వచనంలో తండ్రి అయిన దేవుడు ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఆనాటి కాలంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు పాపంలో జీవించి బందీ అయిపోయి మరి బబులోను రాజునకు బందీగా తీసుకుపోబడ్డ కాలమున, వారు బంధించబడ్డ సమయమున ఇప్పుడైనా మీరు కన్నీళ్లు విడిచుచు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నా యొద్దకు తిరిగి రండి. దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నా యొద్ద మీకు ఏం దొరుకుతుంది? ఏం దొరుకుతుంది దానియేలు గారు? విశ్రాంతి దొరుకుతుంది. చెప్పండి, విశ్రాంతి దొరుకుతుంది. ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులందరికీ దేవుని సన్నిధిలో విశ్రాంతి దొరుకుతుంది. ఆదివారం ఎందుకు మనం దేవుని సన్నిధికి రావాలంటే విశ్రాంతి పొందుకోవడానికి రావాలి. ఇంటి దగ్గర పడుకుంటే వచ్చేది విశ్రాంతి, ఆ విశ్రాంతి కాదు ఇది. ఇక్కడ వస్తే నీ సమస్యల నుంచి నీకు విశ్రాంతి దొరుకుతుంది, నీ బలహీనతల నుండి నీకు విశ్రాంతి దొరుకుతుంది. ఎప్పుడైతే నువ్వు మనఃపూర్వకముగా మరి ఉపవాసం ఉండి ఆయన దగ్గరికి వస్తావో, ఆయన దగ్గర నీకు నిత్య శాంతి దొరుకుతుంది. మీ చింత యావత్తు నా మీద వేడి, మీరు చింతించకుడి అని యేసు ప్రభువు వారు చెప్తున్నారు. మరి ఆయన పైన మన చింతను వేస్తే ఆయన నుండి విముక్తినిస్తాడు. ఆమేన్. అందుకే ఆనాడు పాపంలో ఉన్న ప్రజలను, మరి శాపంలో ఉన్న ప్రజలను, మరి బానిసగా బ్రతుకుతున్న ప్రజలైన ఇశ్రాయేలులను ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాట, మీరు ఉపవాసం నుండి ఇప్పుడైనా నా యొద్దకు రండి. ఈనాటి కాలంలో మన సంఘం అంతరికి చెప్తున్న మాట, మీరు బలహీనతల్లో, శాపంలో, పాపంలో నిండి ఉంటే ఉపవాసంతో దేవుని సన్నిధికి రండి. చెప్పండి, ఉపవాసంతో దేవుని సన్నిధికి రండి. ఎప్పుడైతే నీవు మనఃపూర్వకంగా దేవుని సన్నిధికి వస్తావో, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడన్నా పొందుకున్నావా? దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడన్నా పొందుకున్నావా? ఆనాటి కాలంలో చాలా మంది మరి దేవుని పిల్లలుగా పిలువబడ్డ వాళ్ళు ఉపవాసం ఉన్నారు కానీ వారి ఉపవాసంలో వేషధారణ కనబడింది. అందుకే యేసయ్య అన్నారు, మీరు వేషధారణ తీరు ఉండకూడదు. మీరు ఉపవాసంలో వేషధారణ ఉంటే దేవుడు మీ ప్రార్థనను, మీ ఉపవాస ప్రార్థనను అంగీకరించడు. ఇప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరించకపోతే ఈ ఉపవాసం చేసి ఎంత, చేయకపోతే ఎంత? చెప్పండి. గ్రంథం 58వ అధ్యాయం 3-8 వచనాల్లో 3-8 వచనాలు నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 58 3వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఒక్కొక్క వచనాన్ని నేను మీకు వివరిస్తాను. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, మేము ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చూస్తలేవు? నీవెందుకు చూడట్లేదు మమ్మల్ని? నీవెందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు? నీవు ఉపవాసం ఉంటున్నప్పుడు మమ్మల్ని ఎందుకు నీవు కనిపెడతలేవు? మా ప్రాణాలు మేము ఆయాసపరుచుకుంటున్నాం, మాకు ఆయాసం వస్తుంది మా ప్రాణానికి, అయినా నీవు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అయినా నీవు మమ్మల్ని కనికరం చూపట్లేదు.
అని ప్రశ్నించినప్పుడు దేవుడు పలుకుతున్న మాట, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. నీ ఉపవాస ప్రార్థన చేస్తావు, చేసే పనులని దుర్మార్గమైన పనులు, చెడ్డ పనులు చేస్తూ ఉపవాసం చేస్తే, ఉపవాస ప్రార్థనలో పాల్గొంటే దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడా? నీ మనసు మార్చుకొని దేవుని దగ్గరికి రావాలి కదా. నీ మనసేమో అలానే పెట్టుకొని అదే పాత స్వభావాన్ని పెట్టుకొని నేను మాత్రం ఉపవాస ప్రార్థన చేస్తాను, 3 రోజుల ఉపవాస ప్రార్థన, 7 రోజుల ఉపవాస ప్రార్థన, 21 రోజుల ఉపవాస ప్రార్థన, 40 రోజుల ఉపవాస ప్రార్థన, 50 రోజుల ఉపవాస ప్రార్థన, 100 రోజుల ఉపవాస ప్రార్థన, ఇవన్నీ దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడా? మనము చేసేదేమో దుర్మార్గమైన పనులు, దుష్టుల పనులు, దుష్టత్వంతో కూడిన పనులు మనం చేస్తూ, ఇతరులను మోసం చేస్తూ, ఇతరులకు అన్యాయం చేస్తూ నీ ఉపవాసం ఉంటే దేవుడు నీ ఉపవాసాన్ని అంగీకరిస్తాడా? చెడ్డవారి ఉపవాసాన్ని దేవుడు అసలే అంగీకరించాడు. వింటున్నారా? చెడ్డవారి ఉపవాసాన్ని దేవుడు అసలే అంగీకరించాడు. మీరు ఎప్పుడైతే మంచి మనసుతో దేవుని సన్నిధికి వచ్చి మీరు ప్రార్థనలో గడుపుతారో దేవుడు మీ ఉపవాసాన్ని అంగీకరిస్తాడు. మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. ఇంట్లో గొడవలు పెట్టుకుంటారు, అదే రోజు ఉపవాసం ఉంటారు. ఇంట్లో ఇష్టానుసారంగా మాటలు మాట్లాడతారు, అదే రోజు ఉపవాసం అంటారు. గుద్దులాడచ్చు, ఇంట్లోనే కొట్టుకుంటారు, బయటి వారితో కొట్టుకుంటారు, బయటి వాళ్ళని కొడతారు లేకపోతే కొట్టించుకుంటారు, బయటి వారితో గొడవలు పెట్టుకుంటారు, అదే రోజు మీరు ఏమంటారు? మేము ఉపవాసం ఉంటున్నామంటారు. అన్యాయంగా మాట్లాడతారు, ఉపవాసం అంటారు. ఇలా ఉంటే దేవుడు మన ఉపవాస ప్రార్థనను లక్ష్య పెడతాడా? మీ కంఠధ్వని పరమన వినబడినట్టుగా మీరు ఉపవాసం ఉండరు. దేవుని యొక్క సన్నిధికి మన ప్రార్థన చేరాలి. మీ కంఠధ్వని పరమనకు వినబడినట్టుగా అంటే ఇష్టానుసారంగా అరవడం కాదు. దేవుని సన్నిధికి మన ప్రార్థన చేరాలి అంటే మన మనస్సు మారిపోవాలి. మన మనసు ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. మంచి మనస్సుతో మనము ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన అంగీకరిస్తాడు. మీరు ఇలా ఉండకుండా వేషధారులై ఉపవాసం ఉంటున్నామని ప్రజలందరికీ కనపరుచుకోవాలని ఉపవాసం ఉంటే, ఇట్టి ఉపవాసం నాకు అనుకూలమా? దేవుడు మాట్లాడుతున్నాడు, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణము బాధపరుచుకోవలసిన దినం అట్టిదేనా? ఉపవాసం ఉండి భోజనం చేయకుండా ఉపవాసం ఉండి మన శరీరాన్ని బాధ పెట్టవలసిన దినం అట్టిదేనా? నీవు గొడవలు పెట్టుకొని కాని మాటలు మాట్లాడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ కొడుతూ గుద్దుతూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఉపవాసం చేస్తే అది దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థనేనా? అటు ఉపవాసం నాకు అనుకూలమా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? పూర్వకాలంలో ఉపవాసము మనకు భక్తులు చేస్తారు. ఆ తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుంటారు. అటువంటి ఉపవాసమా? తగ్గింపంటారా? తగ్గింపంటే పోయి బూడిదలో కూర్చుంటే తగ్గింప? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? అటు ఉపవాసం దేవునికి ఇష్టమేనా? అలాంటి ఉపవాసాన్ని దేవుడు ఇష్టపడతాడా? అలా మీరు ఉన్నప్పుడు మరి దేవునికి అనుకూలంగా ఉంటున్నాం, అనుకూలమైన మరి బ్రతుకుతున్నామని మీరు అనుకుంటున్నారా? మీరు చాలా తప్పు చేస్తున్నారు. అటువంటిది కాదు దేవునికి చేయవలసిన ఉపవాస ప్రార్థన. అటువంటిది కాదు దేవుడు అంగీకరించే ఉపవాస ప్రార్థన. నీ ఉపవాస ప్రార్థన ఎంతో శ్రేష్టమైనది, ఎంతో గొప్పది. ఆ అంధకార చీకటి శక్తులు అపవిత్రాత్మల పైన కూడా విజయాన్ని ఇచ్చేది ఉపవాస ప్రార్థన. మరి ఉపవాస ప్రార్థనలో ఇలా ఉంటేలా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడి వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. నీ ఉపవాస ప్రార్థనలో ఎలా ఉండాలంటే దుర్మార్గుల నుండి
మరి దేవుని పిల్లల్ని కాపాడాలి. అట్లాగే బాధించబడ్డ వారిని ఆదరించాలి. ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం. దుర్మార్గుల నుండి మరి దేవుని బిడ్డల్ని రక్షించడము, ఆదరణకు నోచుకొని వారిని ఆదరించడము, అట్లాగే మరి బాధపడుతున్న వారిని బలపరచడం, ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఉపవాసం అంటే మనం ఏమనుకుంటామంటే భోజనం చేయకపోతే ఉపవాసం అనుకుంటాం. అయితే దేవుని దృష్టిలో భోజనం చేసినా పర్వాలేదు కానీ నీ ప్రార్థనలో ఈ లక్షణాలు కనబడాలి. నువ్వు భోజనం చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా బ్రతికే బ్రతుకు కంటే దేవునికి అనుకూలమైన ఉపవాసం ఏంటంటే, దేవునికి అనుకూలమైన ప్రార్థన ఏంటంటే బలహీనలను బలపరచడం, మరి అభాగ్యులను ఆదరించడం. ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం. నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకొనుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం నిచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఉపవాసం అంటే ఏంటంటే కేవలం భోజనం మానేసి మరి ఉండడమే ఉపవాసం కాదు, కానీ వస్త్రం లేనివాడు ఒకవేళ నీకు కనపడితే నీవు వస్త్రం ఇయ్యాలి, నువ్వు వానికి బట్టలు పెట్టాలి, బట్టలు కొనాలి. దిక్కుమాలిన బీదలను నువ్వు చేర్చుకోవాలి. ఎవరైతే బలహీనలు ఉన్నారో అతనికి భోజనం పెట్టాలి, అతని బలహీనతను బట్టి. ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టాలి. అట్లాగే నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకోవద్దు. కొంతమంది బంధుత్వం ఉన్నవారు మన దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది ముఖం తిప్పుకుంటుంటారు. ముఖం తిప్పుకొని వారితో మాట్లాడకుండా, వారిని పలకరించకుండా ఉంటారు. అదే గొప్పతనం అనుకుంటారు. వింటున్నారా? అటువంటి దానిలో మనం ఉండకూడదు. అట్లాగే వస్త్రహీనులు కనబడినప్పుడు నీవు వారికి వస్త్రం ఇస్తే అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. అనని దేవునికి ఇష్టమైన ఉపవాసం. అలాగూ చేస్తే నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీవు ఎప్పుడైతే అటువంటి లక్షణాలను కనుగొని బలహీనలను బలపరుస్తావో, బలహీన దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసి వారి ధైర్యం కోల్పోకుండా వారిని బలపరిచి ఎప్పుడైతే వస్తావో, ఒకవేళ వారు వస్త్రం లేకపోతే వారికి వస్త్రాన్ని ఇస్తావో, ఎప్పుడైతే వారిని ఆదరిస్తావో, అప్పుడు నీ యొక్క బ్రతుకు, నీ యొక్క వెలుగు వేకువ చుక్క వలె ఉదయిస్తుంది. నీవు వేకువ చుక్క వలె ఉదయిస్తావు. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నువ్వు స్వస్థత కొరకు అక్కడికి ఇక్కడికి పరిగెత్తవలసిన అవసరం లేదు. నీవు ఎప్పుడైతే ఇతరులను ఆదరించే వ్యక్తిగా ఉంటావో, నీవెప్పుడు స్వస్థతతో ఉంటావు. నీ బుద్ధికి స్వస్థత దొరుకుతుంది, నీ మనసుకి స్వస్థత దొరుకుతుంది, నీ శరీరానికి స్వస్థత దొరుకుతుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అలా లేరు కాబట్టి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. మీరు అలా లేరు, మీరు ఆదరిస్తలేరు. మీరు కేవలం ఉపవాసం అంటే భోజనం మానేసి ఉంటున్నారు అంతే. కానీ మీరు ఉపవాస ప్రార్థనలో మీరు చేయవలసిన క్రియలు ఇవి. క్రియలు లేకుండా దేవుణ్ణి మనము చూడలేము. ఏమయ్యా నువ్వు దేవుని మందిరం కొరకు, దేవుని సంఘం కొరకు, దేవుని పిల్లల కొరకు ఏం పని చేశావంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం పని ఉంటుంది చెప్పండి మన దగ్గర? దేవుని సంఘం కొరకు నువ్వేం చేసినావు, దేవుని పని కొరకు నువ్వేం చేసావంటే మనం ఏమని చెప్తాం? నీ నీతి నీ ముందర నిలుచును. అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి, దేవుని నమ్మి అబ్రహాము నేను నీకు ఇస్తున్నా ఆ ప్రదేశంలోకి వెళ్ళు అంటే వెళ్ళిపోయాడు అబ్రహాం. అందుకే అతడు విశ్వాసములకు తండ్రి అయ్యాడు. అట్లాగే మనము ఆయన మాదిరిగా తీసుకొని ఎప్పుడైతే నీవు ఆ విధంగా బ్రతుకుతావో నీ నీతి నీ ముందర నిలుస్తుంది. అంటే నీవు నీతిమంతుడివై ఈ లోకంలో బ్రతుకుతావు. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలిండును. కాబట్టి దేవుని మహిమ నీకు కావలిగా ఉంటుంది. దేవుని మహిమ నువ్వు పొందుతావు. దేవుని మహిమ నువ్వు పొందాలంటే నీ ఉపవాస ప్రార్థన క్రియలతో కూడిందై ఉండాలి. చెప్పండి,
చెప్పండి, ఎలా ఉండాలి? క్రియలతో కూడిందై ఉండాలి. ఎప్పుడైతే నువ్వు క్రియలతో కూడిన ఉపవాస ప్రార్థనలో ఉన్నావో అప్పుడు దేవుడు నీకు మహిమనిస్తాడు, నీకు స్వస్థత లభిస్తుంది. నీవు లోకమందరిలో, అట్లాగే అత్యంత ప్రాముఖ్యంగా లోకంలో ఉన్నా లేకున్నా దేవుని ముందు నీతిమంతునిగా నిల్చుంటావు. లోకంలో ఒకవేళ మీ పేరును ఒకవేళ పలికితే కొందరు మిమ్మల్ని దొంగలు అనొచ్చు, కొందరు మిమ్మల్ని దుర్మార్గులు అనొచ్చు, కొందరు మిమ్మల్ని వాళ్ళు పెద్ద పనికి మాలిన వారు అని అనొచ్చు, అంటే అనేవారు ఉంటారు. అయితే దేవుని దృష్టిలో మనం నీతిమంతులముగా ఎంచబడతాం. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 2వ వచనము అట్లాగే 3వ వచనం నేను చదువుతున్నాను. మీకు అది చదవడానికంటే ముందు కొంచెం ఉపోద్ఘాతం నేను మీకు చెప్పవలసి ఉంటుంది. ఆనాటి కాలంలో మరి సంఘం విస్తరించబడుతుంది. అపోస్తల కార్యములలో ఆ విషయాలను మనకు కనిపిస్తాయి. సంఘం విస్తరించబడుతుంది. శిష్యులందరూ పరిచయం చేసి యెరూషలేములో ఉంటున్నప్పుడు మరి శిష్యుల సంఖ్య విస్తరించబడుతుంది. విస్తరించబడిన తర్వాత యెరూషలేములో ఉన్న ఆ సంఘమునకు శ్రమ కలిగినప్పుడు సౌలు, అంటే పౌలుగా ఉండడానికంటే మొదట్లో ఆయన సౌలు కదా, ఆ సౌలు క్రీస్తు సంఘాన్ని మరి శ్రమ పెడుతున్నప్పుడు దేవుడు సౌలును పట్టుకుంటాడు. పౌలు మరి ప్రభు పరిచర్య కోసం మరి నిందలు పడతాడు, అవమానించబడతాడు. ఎప్పుడైతే దేవుని యొక్క సువార్త ప్రకటించాలి, మరి దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటంటే సమస్త జనులను నా శిష్యులుగా చేయుడి. కాబట్టి సమస్త దేశాలకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు వారు ఉపవాసం ఉన్నారు. మొదటగా ఉపవాసం ఉండి పరిచయ నిమిత్తము వేరు వేరు ప్రాంతాలకు మరి దేవుని పిల్లలైన పౌలు అట్లాగే ఇంకా పెద్దలందరూ వీరందరూ కలిసి ఉపవాస ప్రార్థన ఉన్నట్టుగా మన అపోస్తల కార్యం 13వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నాబను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. నీ పరిచర్య ఫలభరితంగా ఉండాలన్నా, లేకపోతే నీ కుటుంబం ఫలభరితంగా ఉండాలన్నా, నీవు చేసే పని ఫలభరితంగా ఉండాలన్నా ఉపవాస ప్రార్థన చేయాలి. ఆనాటి కాలంలో పరిచర్య నిమిత్తము పౌలుని అట్లాగే బర్నాబని మీ నుండి ప్రత్యేకపరిచి వారిని పంపమని అన్నప్పుడు వారు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు వారికి సమాధానం ఇచ్చాడు. మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుని సమాధానం మీకు దొరుకుతుంది. మీరు ఇక్కడికి వచ్చి ప్రార్థనలో కూర్చున్నారంటే మీరు ఆషామాషిగా కూర్చోలేదు. మీకున్న ప్రతి సమస్యకు సమాధానము తెలుసుకోవడానికే వచ్చారు, అంతేనా కదా? అంతేగాని టైంపాస్కి ఇంట్లో మాకు ఏం పని లేదు, ఉన్నదిలే ఇక్కడ ఉండే బదులు అక్కడ ఉన్నామని అనుకుని వచ్చారా? కాదు. మీరు ఇక్కడికి వచ్చి ప్రతి సమస్యకు మీకు పరిష్కారము దొరుకుతుంది దేవుని సన్నిధిలో. కాబట్టి వారు ఉపవాసం నుండి వారిని ప్రత్యేకించారు. అట్లాగే ఎప్పుడైతే ఇశ్రాయేళ్ల జనాంగం అంతటిని, యూదా జనాంగం అంతటిని మరి హామాను అనే వ్యక్తి చంపుదామని ఆలోచన చేశాడు. హామాను అనే వ్యక్తి రాజు దగ్గర నుంచి రాజముద్ర వేసి యూదులందరినీ చంపడానికి ఆజ్ఞ ఇచ్చాడు. అటువంటి సందర్భంలో ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పి, నా జనాంగం అంతటిని, కొన్ని లక్షల జనాంగం అంతటిని రక్షించాలి అనుకున్నప్పుడు, ప్రజలందరినీ మరి చావు నుంచి విడుదల పొందాలి, చావు నుంచి వారిని విడిపించాలి అన్నప్పుడు ఆమె 3 దినాలు ఉపవాసంలో ఉండి ప్రార్థన చేయమని తన ప్రజలతో చెప్పి తను రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యూదా జనాంగం అంతా కూడా రక్షింపబడతారు. ఉపవాస ప్రార్థన శక్తి కలిగిన ప్రార్థన. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట ఉంటుంది. నేను రాజు దగ్గరికి వెళ్తున్నాను. రాజు పర్మిషన్ లేకుండా రాజు దగ్గరికి వెళ్ళకూడదు, ఆనాటి కాలంలో ఉన్న ఆజ్ఞ. మరి రాజు దగ్గరికి పర్మిషన్ లేకుండా పోతే, అరే ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది, ఆమెను చంపేయమనంటే ఎస్తేరును చంపేస్తారు. రాజు పిలిస్తేనే వెళ్ళాలి.
ఆనాటి కాలంలో ఉన్న రాజకీయ వ్యవస్థ అట్లా ఉంది. రాజు పిలిస్తేనే రాణి వెళ్ళాలి. రాజు పర్మిషన్ లేకుండా కనుక రాణి వెళ్తే రాణ్ణి చంపేస్తారు. అంటే రాజు ఆజ్ఞ ఇచ్చే, ఎందుకు వచ్చావు, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి చంపేయండి, ఆ రాణి తీసుకెళ్ళి చంపేయండి, ఎందుకు వచ్చింది నా పర్మిషన్ లేకుండా అని అంటే ఎస్తేను చంపడమే. అయితే నేను వెళ్ళినప్పుడు రాజు నా పైన కనికరపడి నా మాట వినాలి. నా మాట వినాలి అంటే మీరందరూ ఉపవాస ప్రార్థన చేయండి. ఎన్ని దినాలు? 3 దినాలు ఉపవాస ప్రార్థన చేయండి అంటే ఆనాటి ప్రజలందరిలో మరి ఎంతమంది చేశారో కానీ అందరూ ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మరి హామాను యొక్క ఆలోచన నుండి యూదులందరూ కూడా తప్పించబడతారు. ఒకవేళ ఆ ఉపవాస ప్రార్థన లేకపోతే ఏమవునో మనకు తెలియదు. కాబట్టి ఉపవాస ప్రార్థన శక్తివంతం కలది. ఈ ఉపవాస ప్రార్థనలో తగ్గింపు ఉండాలి, వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, యథార్థత ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. మన పాపముల నిమిత్తము పశ్చాత్తాపం ఉండాలి. ఇశ్రాయేలుకు పశ్చాత్తాపం లేదు. అయ్యో మీరు పశ్చాత్తాపడి ఉపవాసముని నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని విడిపిస్తాను అని దేవుడు అంటున్నాడు. ఈనాటి కాలంలో సంఘాన్ని కూడా చెప్తాడు, పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని దగ్గర నుంచి మనం ప్రతిఫలము పొందుతాం. ఆమేన్. ఎప్పుడైతే నీలో పశ్చాత్తాపం లేదో, నీలో తగ్గింపు లేదో, నీ వాక్యం పట్ల ఆసక్తి లేదో, నీలో ప్రార్థన జీవితం లేదో, క్రియలు లేవో, నీవు ఉపవాసము చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. మరి మన ఉపవాస ప్రార్థన ప్రయోజనకరంగా ఉండాలా, పనికి మాలిన దానిగా ఉండాలా, ఉత్తమమైనదిగా ఉండాలా, గొప్పదిగా ఉండాలా? మరి గొప్పదిగా ఉండాలంటే ఇవన్నీ లక్షణాలు కలగలిపి మనం ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలో గడుపుతామో మనకు విడుదల, మన శత్రువుల నుండి మనకు విడుదల, శత్రువులను జయించే వారంగా ఉంటాము. అట్లాగే మన పరిచర్య ఫలభరితంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని కాపుదలలో మనం ఉంటాము. దేవుడు మనల్ని పవిత్రపరుస్తాడు. మనము దేవుని సన్నిధికి విధేయతగా ఉంటాము. దేవునికి మన ప్రార్థన వినబడుతుంది. దేవుని కృప మనకు దయచేయును గాక. ఆమేన్. అందరం తల వంచుకొని ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, ఈ సమయం వరకు మీరు మమ్మల్ని కాపాడి కనికరించి నీవు మాకు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలనే విషయాన్ని మరలా ఒకసారి గుర్తు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ, మా బలహీనతలలో, మా ఇరుకైన ప్రదేశాల్లో మాకున్న ప్రతి విధమైన ఇబ్బందులు మాకు తోడై ఉండి మమ్మల్ని కనికరిస్తున్న మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ, నీ వాక్యము సాతాన్ని ఎత్తుకొని పోకుండా మా హృదయంలో ఫలింపును దయచేయండి. క్రియలతో కూడిన ఉపవాసంలో మేము ఉంటకు సహాయం చేయండి. అటు ప్రార్థన, అటు ఉపవాసం నీకు అనుకూలం నీ వాక్యం సెలవిస్తుండగా అలా మేము బ్రతుకుటకు నీ కృపనివ్వండి. నీ చిత్తం మా ఇంట్లో జరిగించి మమ్మల్ని ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.